కాంగ్రెస్ పార్టీలో లోకల్ పంచాయతీలు పీక్స్ కి చేరుతున్నాయి. నేతలు హద్దు దాటుతున్నారు. సొంత పార్టీ నేతలపైనే వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగుతున్నారు. పరకాల ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొండా సుస్మిత చేసిన కామెంట్స్ హస్తం పార్టీలో కాకరేపుతున్నాయి. నేతలు హద్దు దాటి ప్రవర్తిస్తుండటంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ పై ఫోకస్ పెట్టింది. కొండా సుస్మిత కామెంట్స్ పై ఆమె తల్లి మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు కామెంట్స్ చేసిన చిన్నారెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇక ఎల్బీ నగర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ లోకల్ పంచాయతీలు రోజు రోజుకి పీక్స్ కి చేరుతున్నాయి. నేతలంతా హద్దు దాటుతున్నారంటుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇక సొంత పార్టీ నేతలపైనే వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగుతున్నారు. పరకాల ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొండా సుస్మిత చేసిన కామెంట్స్ ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. నేతలు హద్దు దాటి ప్రవర్తిస్తుండటంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ పై ఫోకస్ చేసింది. కొండా సుస్మిత కామెంట్స్ పై ఆమె తల్లి మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి. ఇక 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. మరోవైపు వనపర్తి ఎమ్మెల్యేపై అనుచిత కామెంట్స్ చేసిన చిన్నారెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇక ఎల్బీ నగర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. మీరేమో ఇది ఎండ్ అనుకుంటున్నారు, ఇది ప్రారంభం. ఇంకా ముందుకు పోతా అంటే ఎక్కడెక్కడైతే ఎవరినైతే కొంత మనకు వీళ్ళు 100%గా బాగా చేసుకుంటాను, పబ్లిక్లో బాగున్నది అన్నప్పుడు అనౌన్స్ చేసుకుంటూ పోతారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అది కూడా విత్ ఏఐసిసి దృష్టిలో ఉంటుంది, పీసీసీ దృష్టిలో ఉంటుంది. అవన్నీ కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్గా కూడా ఉంటాయి. ఎవరైనా అడగవచ్చు, ఎక్కడ అడగవచ్చు, పీసీసీలు అడగవచ్చు, ఏఐసిసి దగ్గరికి అడగవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ లోకల్ పంచాయతీ రోజు రోజుకి పీక్స్ కి చేరుతుంది. నేతలు హద్దు దాటుతున్నారు. అంటే ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం, దూషణలు చేసుకోవడం రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతుంది. క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి ప్రతాప్ మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. ప్రతాప్, రీసెంట్ గా మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి అండ్ పరకాల ఎమ్మెల్యే టార్గెట్ గా కొండా సుస్మిత చేసిన కామెంట్స్ తో పాటు కొంతమంది హస్తం నేతలు కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళపైనే ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. క్రమశిక్షణ కమిటీ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది? ఎస్ సుమా, కాంగ్రెస్ పార్టీలో వరుస పరిణామాలు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు చిన్నారెడ్డి కానీ నిన్న ఏకంగా కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వారి బ్రదర్స్ పైనతో పాటు అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవంత్ ప్రకాష్ రెడ్డి పైన తీవ్రమైన హాట్ కామెంట్స్ చేశారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పైన కూడా ఈ హాట్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ చాలా సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వరుసగా ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాలి, లేదంటే నేతలంతా కూడా విచ్చలవిడితనంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి వీరి నేతలకు కట్టడి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఎవరెవరైతే హద్దు దాడుతున్నారో వారికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. ఈ అంశానికి సంబంధించి నిన్న మల్లురవి కూడా ఢిల్లీలో మీడియాతో కూడా మాట్లాడుతూ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా క్రమశిక్షణ లైన్ దాటిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పారు. చెప్పినట్టుగానే నిన్న రాత్రికి అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం కానీ కొంతపైన వెయిట్ వేసే కార్యక్రమం కూడా తీసుకున్న పరిస్థితి అయితే చూడవచ్చు. ముఖ్యంగా ఎల్బీ నగర్కి సంబంధించి జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొంతమంది పైన దూషణలు చేసిన ఫోన్ ఆడియోస్ బయటికి రావడంతో దీనికి సంబంధించి కూడా విచారణ జరిపిన క్రమశిక్షణ కమిటీ ఆయన పైన సస్పెండ్ చేస్తూ పార్టీ నుంచి పూర్తిగా ఆయనను సస్పెండ్ చేస్తూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి కూడా దూషణ పర్వం చేసిన నేపథ్యంలో ఆయన కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక
సీఎం రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేస్తూ నిన్న కొండా సుస్మిత చేసిన కామెంట్స్కి సంబంధించి కూడా పార్టీ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, అందులోనూ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూతురే మాట్లాడడం అనేది ఇది క్షమించరాంది అంటూ కూడా పార్టీ నేతలు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తూ అందులో భాగంగానే కొండా సురేఖకు అంటే ఇప్పుడు కొండా సుస్మిత పార్టీలో ఎలాంటి ఆమెకు రోల్ లేదు కాబట్టి ఆమె నిన్న ఫ్లెక్సీ పెట్టుకొని రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు మహేష్ గౌడ్ వీళ్ళందరూ ఫ్లెక్సీలో వారి ఫోటోలను పెట్టుకొని ఆమె చేసిన కామెంట్స్ కానీ అవన్నింటినీ కూడా క్రమశిక్షణ కిందికి తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసింది. అందులో భాగంగానే మల్లురవి కూడా నిన్న క్రమశిక్షణకు సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. నేరుగా మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేయడం జరిగింది. 3 రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే కొండా సురేఖ కూతురే కాబట్టి వారి ఇంట్లో జరిగిన వారి ఇంటి వ్యవహారంగానే దీనంతా చూడాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సురేఖ అభిప్రాయం తీసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఆమెను నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 3 రోజుల్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి కొండా సురేఖకు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. మరోవైపు చిన్నారెడ్డికి సంబంధించి వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కూడా తీవ్ర దుమారం వ్యక్తుంది. చాలా సీనియర్ నేత, ప్రజెంట్ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి కూడా తీవ్రమైన కామెంట్స్ చేయడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన టికెట్ నమ్ముకున్నారంటూ కూడా చేసిన కామెంట్స్ను పార్టీ క్రమశిక్షణ దాటినట్టుగా కూడా పరిగణిస్తున్నట్టుగా కూడా మల్లురవి పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే నోటీసుల్లో కూడా సేమ్ అదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఈ పార్టీ లైన్ దాటినందుకు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి నోటీసులో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 8 మండలాలకు సంబంధించిన అధ్యక్షులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ అందరితో కలిసి కూడా వచ్చి పీసీసీ చీఫ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. పీసీసీ చీఫ్ కూడా దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ దాటిన వారిని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. కాబట్టి అందులో భాగంగానే క్రమశిక్షణ కమిటీ మొదటి వరుసలో భాగంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల్లో కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే ఒక ఇండికేషన్ కూడా వదిలినట్టు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే జకిడి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి మొదట్లో క్రమశిక్షణకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో భాగంగానే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫైగా లేదు, ఆయన ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్టు కూడా క్రమశిక్షణ కమిటీ గుర్తించింది కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మిగతా నేతలు కంది శ్రీనివాసరెడ్డి కానీ, చిన్నారెడ్డి కానీ, అదేవిధంగా కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కానీ ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ ముందున్నాయి కాబట్టి వీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే వారు 3 రోజుల్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఆ 3 రోజుల్లో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ప్రస్తుతం పార్టీలో హాట్ డిబేట్గా ఉందని చెప్పొచ్చు. సుమా, ఓకే, థ్యాంక్ యూ.